హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 24 జనవరి 2024 నుండి ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరి 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మీ యొక్క పోస్ట్ అనేది చూసుకోండి. మనకు ఇక్కడైతే సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో డిప్లొమా హోల్డర్ మరియు మనకు బీఎస్సీ సంబంధించిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఎన్పిసిఐఎల్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరైతే వేకెన్సీస్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా లాగిన్ ఉంటే ఇక్కడైతే లాగిన్ ఐడి చేసి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడైతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఓకే, ఐ అండర్స్టాండ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ మన యొక్క డిసిప్లిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎలక్ట్రికల్, ఆ తర్వాత మెకానికల్, ఎలక్ట్రానిక్, తర్వాత ఫిజిక్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఎస్టీ, ఓబీసీ, ఐడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మీరు బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క సొల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మిస్టర్సా మిస్సెస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మన యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చాలన్నమాట. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ నేమ్ అనేది వస్తుంది. సో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదై ఉంటుందో మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి మీకు 10th మెమోలో ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్ అని. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. దీని మీద క్లిక్ చేసి మనకు క్యాలెండర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఆ తర్వాత నేషనాలిటీ, సో ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో మీరు ఇక్కడైతే వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు, ఇవ్వకుండా అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎన్పిసిఐఎల్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఎస్ ఆర్ నో అని. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడైతే మనకు రెండు సార్లు అనేది వస్తుంది. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మళ్ళీ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి, సో మీరు డిపెండెంట్ అనే డిఫెన్స్లో మీరు పర్సనల్ కిల్లుడ్ అయితే ఇక్కడైతే మీకు ఎస్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఎన్పిసిఐలో మీరు కాంట్రాక్ట్ ఫిక్స్ టైం సంబంధించిన బేసిక్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మన యొక్క యూజర్ నేమ్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో సపోజ్ మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి మీ యొక్క నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ అవైలబిలిటీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకి ఇక్కడ అవైలబుల్గా లేదా ఉన్నదని ఇక్కడైతే మనకు చూపెడుతుంది. ఇక్కడైతే మనకు యూజర్ నేమ్ అవైలబుల్ అని చూపెడుతుంది. సో ఈ విధంగా చూపెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్లో ఉండాలి, మనకు సంబంధించిన ఆల్ఫాబెట్ అనేది, తర్వాత నెంబర్కి ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి, తర్వాత మన నేమ్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ యాస్టీస్గా అనేది ఇచ్చేసేయండి. సో మనకు ఇక్కడైతే వాళ్ళు చూపెడతారు 18 to 20 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. 1 క్యాపిటల్ ఆల్ఫాబెట్, తర్వాత స్మాల్, తర్వాత మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, సో ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్. సో మన ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే లింక్ అనేది పంపడం అయితే జరుగుతుంది. సో మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ పోస్ట్ అప్లై అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఇంకా మనం అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ అండ్ సిగ్నేచర్ అయితే మనం చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు గో టు అప్లై పేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం క్లోజ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మనకైతే ఇప్పుడైతే ఆన్లైన్ అప్లై అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్లోజ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత క్లోజ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఎస్ఎస్సి అని ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది, కాలేజ్ స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో మీ యొక్క ఏ బోర్డ్ నేమ్ ఉంటుందో ఆ బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ ఎన్రోల్మెంట్, సో మీకు పాస్ ఎప్పుడు ఏ మంత్లో పాస్ అయ్యి ఇక్కడ జాయినింగ్ అయ్యారో సో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఏ ఇయర్లో మీరు ఇక్కడ జాయినింగ్ అయ్యారో ఇచ్చేయండి. తర్వాత పాసింగ్, సో ఇప్పుడు పాసింగ్ అయ్యారో ఇచ్చేయండి. ఆ తర్వాత ఇయర్ కూడా సేమ్ ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీరు హెచ్సి, సో ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే హెచ్సి అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే డిసిప్లిన్ వచ్చేసి మీ యొక్క ఏ సబ్జెక్ట్ ఉంటుందో, సో మీ యొక్క సబ్జెక్ట్ ఉంటాయి కదా హెచ్ఈసీలో, సో మీరు ఆర్ట్స్ సైన్స్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి స్టడీ మోడ్, ఇక్కడ ఫుల్ టైమా పార్ట్ టైమా అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎప్పుడు జాయినింగ్ అయ్యారో మంత్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇక్కడ మంత్ ఇయర్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిప్లొమా, సో మీరు ఇక్కడ డిప్లొమాని సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ వచ్చేసి తర్వాత ఇక్కడ డిసిప్లిన్ వచ్చేసి ఇక్కడైతే ఎలక్ట్రికల్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో మీ యొక్క క్వాలిఫికేషన్ని అప్లై చేసేటప్పుడు అదైతే ఇక్కడైతే వస్తుందన్నమాట. సో మీరు బీఎస్సీ చేసుకుంటే ఇక్కడ బీఎస్సీ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క డిప్లొమా సంబంధించిన కాలేజ్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడైతే మోడ్ ఆఫ్ స్టడీ, సో ఫుల్ టైమా పార్ట్ టైమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు జాయినింగ్ అయ్యారో మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని యొక్క పర్సెంట్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిప్లొమా రిజల్ట్ అనేది ఫైనల్ మార్క్స్ ఎప్పుడు వచ్చినాయో సో ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. డేట్ మంత్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ సబ్జెక్ట్ ఎస్ఎస్సి ఆర్ హెచ్ఎస్సి లెవెల్, సో మీరు ఎస్ఎస్సి కానీ హెచ్ఎస్సి లెవెల్ సంబంధించిన మీరు ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు డిప్లొమా సంబంధించి దాంట్లో మీరైతే ఎస్ఎస్సి లేదా హెచ్ఎస్సి లెవెల్ ఉంటే మీరైతే ఇక్కడైతే ఎస్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క హైట్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఎంత హైట్ ఉంటుందో సో అంత హైట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత వెయిట్, మీ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో ఇక్కడైతే ఇచ్చేసేయండి అన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ, సో మీకైతే కంప్యూటర్ పైన మీరు అవగాహన ఉంటే ఇక్కడైతే ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎక్స్ ఎక్సెల్ కానీ ఇక్కడ పవర్ పాయింట్ కానీ ఇక్కడ మీకు సంబంధించిన ఇంటర్నెట్ ఆపరేషనింగ్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ దానికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆధార్స్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఏదైనా వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ స్పెషలైజేషన్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్ మంత్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటుందో అన్ని క్వాలిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ బ్లాంక్ అనేది వదిలేయండి. సో వదిలేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ ఉన్నాయి కదా నెక్స్ట్ స్టెప్, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, మీకు 10th మెమోలో ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మ్యారిటల్ స్టేటస్, సో సింగిల్ మ్యారీడ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, హిందూ ముస్లిమ్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ టంగ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీకు ప్రతిదీ అనేది ఇక్కడైతే మదర్ టంగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో అయితే ఇక్కడ సెర్చ్ చేసినా మనకు వస్తుంది. ఆ తర్వాత మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మదర్ టంగ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టేట్స్ అనేది ఉంటాయి. సో స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎనీ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ అయితే ఇవ్వాలి, కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు, మండల్, తర్వాత డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అనేది పూర్తిగా అయితే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి, మీకు మీ యొక్క ఏ డిస్టిక్ ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత
ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కోడ్ ఎస్టీడీ కోడ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ బాక్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఇవైతే ఫిల్అప్ అయిపోతాయి. సో ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే అన్బాక్స్ చేసేసి మీరు అయితే వేరే అడ్రస్ అయితే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ యొక్క రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఎన్పిసిఏలో ఎవరైనా రిలేటివ్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఫోటో వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే మనకు అక్సెప్టబుల్ ఫోటో సంబంధించినది ఈ విధంగా అయితే ఉండాలి. సో మనకు బ్లర్ కానీ ఇక్కడ స్పెక్టికల్స్ కానీ ఇక్కడ కచిప్ కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండొద్దు. సో ఉంటే మనకు రిజెక్ట్ అయితే చేస్తారు. సో మనకైతే ఈ విధంగా అయితే ఫోటో అనేది ఉండాలి, 10 నుండి 50 కేబీస్లో అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉన్నాయి కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ వచ్చిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే అక్సెప్టబుల్ సంబంధించిన సిగ్నేచర్ అయితే ఇక్కడైతే వాళ్ళు అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు గ్రీన్ మార్కులు ఉన్నాయి ఇక్కడ ఫోటో అనేది మనకు యాక్సెప్టబుల్. ఆ తర్వాత ఇదైతే యాక్సెప్ట్. తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఉంటే మాత్రం యాక్సెప్ట్ అయితే కాదు. సో ఇక్కడైతే మనకు గుడ్ క్వాలిటీ అనేది సిగ్నేచర్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు సిగ్నేచర్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సైజ్ అనేది 20 కేబీస్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి. తర్వాత అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు. సో అన్నీ క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నో చేంజెస్ ఇన్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ విల్ బీ అలౌడ్ వన్స్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్. డూ యూ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్? సో ఇక్కడైతే మనకు తర్వాత అయితే చేంజ్ అనేది ఉండదని అంటుంది. సో ఇప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తున్నారా అంటుంది. సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే ప్లీజ్ వెయిట్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నెంబర్. సో మనకు అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఓకే చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు అన్ని గ్రీన్ మార్కులు వస్తాయి. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనకైతే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ అని చూపెట్టింది కదా. సో ఇక్కడైతే ఓబీసీ వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫీజు ఉన్నది 150 రూపీస్ అనేది. సో ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 150 రూపీస్ అనేది ఫీ పే చేయాలని. ఏ విధంగా అంటే మనకు ఎస్బీఐ కలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో పోయి పిఎస్యూ అనేది ఉంటుంది. తర్వాత దాంట్లో పోయి ఇక్కడ సెర్చ్ చేస్తే రాజస్థాన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎన్పిసిఐఎల్ 192 అనేది వస్తుంది. ఆ తర్వాత మనం సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలని అన్నారు. సో ఇక్కడైతే మనం ఎస్బీఐలో మెయిన్ వెబ్సైట్లో పోదాం. ఈ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడైతే పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ సెర్చ్ చేయన్నారు. సో ఇక్కడ రాజస్థాన్ అని సెర్చ్ చేయన్నారు, వారు నోటిఫికేషన్లు అన్నారు కదా. సో ఇక్కడైతే ఇక్కడ రాజస్థాన్ అని సెర్చ్ చేస్తాం. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ రాజస్థాన్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఎన్పిసిఐఎల్ 192 వచ్చింది కదా, సో వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎన్పిసిఐఎల్ 192 అనేది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ అనేది ఇక్కడైతే ఆర్ఏపిఎస్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేట్ నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది చేసేయండి. తర్వాత అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత రిమార్క్ అనేది ఇక్కడైతే మీకు సంబంధించిన రిమార్క్ అనేది ఇచ్చేసేయండి, 150 అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇండివిజువల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సో అదైతే ఉండని తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే మీ యొక్క నేము, తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఐ హావ్ రీడ్ అగ్రీ అని ఉన్న టైమ్ అండ్ కండిషన్. సో ఈ విధంగా చేసిన తర్వాత
ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ అనేది ఈ క్యాప్చర్ ఉంది కదా, సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇది చేసిన తర్వాత మనం వెరిఫై పేమెంట్ అనేది చేసుకోవాలి. సో మీరు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ అయితే చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత అదర్ బ్యాంక్ ఇంటర్నెట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడైతే మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను డెబిట్ కార్డ్ మీద అయితే చేస్తున్నాను. సో ఇక్కడ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు కార్డ్ అనేది వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడైతే మీ యొక్క కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, తర్వాత ఎక్స్పైరీ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ ఎవరి పేరు ఉన్నదో కార్డు పైన అనేది వాళ్ళ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సివి నెంబర్, తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఓటీపీ అనేది వచ్చేస్తుంది మన యొక్క మెసేజ్ మొబైల్కి. ఆ యొక్క వచ్చిన తర్వాత మనం ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన యొక్క అమౌంట్ అనేది కట్ అయిపోతుంది, 150 రూపీస్ అనేది. ఈ విధంగా అయితే ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి, ఎన్పిసిఐఎల్కు సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది. సో మీరైతే ఈ వీడియో అనేది ఇంటి వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.